మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే. మారుతున్న జీవన విధానం అలాగే మారిన ఆహారపు అలవాట్లో చాలామంది ఇప్పుడు ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారు. సో ఇలాంటి వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, దీనివల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటి, నేరుగా మనతో మాట్లాడడానికి ఉన్నారు ప్రముఖ ఫిజిషియన్, డయాబెటీస్ కౌన్సిలర్ అండ్ కన్సల్టెంట్ కిరణ్ గారు. సార్ నమస్తే. నమస్కారం సార్. చాలామందిలో చూస్తుంటాం ఫ్యాటీ లివర్ అని. కొంతమంది లైట్ తీసుకుంటారు, కొంతమంది అమ్మ దీనివల్ల ఏమన్నా అయిపోతుందేమో. అసలు ఎందుకు వస్తుంది, వచ్చిన తర్వాత ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఫ్యాటీ లివర్ అనేది సమస్య జనాలకు కొత్తగా వినపడుతూ కనపడుతున్నది, కానీ బట్ యాక్చువల్గా ఎప్పటి నుంచో ఉంది. ఇది ఎప్పటి నుంచో కొన్ని వేల లక్షల సంవత్సరాల క్రితం కూడా ఇట్లాంటి సమస్య అనేది ఉంది. కాబట్టే ఈ సమస్యకు గురవ్వకుండా ఉండాలంటే ఒక మనిషిగా ఆహార అలవాట్లు కానీ ఆహార విలువలు ఎలా ఉండాలని చెప్పి మన సాంప్రదాయంలో పద్ధతిగా నీట్గా అన్నీ ఉన్నాయి, పెద్దలే చెప్పడం జరిగింది. ఎస్. బట్ ఇప్పుడు ఇటీవల ఏమైంది, మనకు ముఖ్యంగా మాస్టర్ హెల్త్ చెకప్స్ ఎక్కువ అవటం వల్ల అల్ట్రాసౌండ్ స్కానింగ్ టెస్ట్లో మనకి ఫ్యాటీ లివర్ 1, 2, 3 అనేది ఇవ్వటం జరుగుతుంది. అది చూసినప్పటి నుంచి ఎవరి చేతిలో ఆ రిపోర్ట్ వస్తుందో గూగుల్లో ఫస్ట్ కొడితే ఫ్యాటీ లివర్ తర్వాత లివర్ సిర్రోసిస్ లేదా లివర్ క్యాన్సర్ వరకు వెళ్ళిపోతుందని గూగుల్ తల్లి చెప్తుంది. అది చూసి మనం భయభ్రాంతులకు గురైపోయి ఏమైపోతుందో అయోమయం పరిస్థితిలోకి వెళ్ళిపోయి ఇట్లా జనాభా భయభ్రాంతులకు గురవుతున్నారు. బట్ ఎప్పుడైతే ఫ్యాటీ లివర్ స్టేజ్ 1 ఆర్ స్టేజ్ 2 మీ చేతుల్లో ఉందో దీనికి ఫస్ట్ డాక్టర్ ఎవరు అంటే మీకు మీరే. ఓకే, ఆ సమస్య వచ్చిన వాళ్ళకి వాళ్ళే డాక్టర్. బట్ మీరు కన్సల్టేషన్ తీసుకోండి, తప్పులేదు. పద్ధతి ప్రకారం కన్సల్టేషన్ ఎలాగో ఉంటుంది. బట్ మీ మనసులో గుర్తుపెట్టుకోవాల్సింది, మందో మాత్రో వచ్చి మిమ్మల్ని నయం చేయబోదు. మీకు మీరే ఫస్ట్ డాక్టర్. ఎస్, మీరు డాక్టర్ని సంప్రదించారు, వారు ఒక ట్యాబ్లెట్ సో అండ్ సో ఇచ్చారు, అది కంపల్సరీగా పాటించండి, నేను దానికేమీ వ్యతిరేకం కాదు. బట్ ఇక్కడ మీరు గుర్తించాల్సింది, మీరు చేతులారా చేసుకున్నారు కాబట్టి, ఏంటి మీరు చేతులారా తెచ్చుకున్నారు కాబట్టి, ఆ ఫ్యాటీ లివర్ రావడానికి మీరే కారణం కాబట్టి మీరే దాన్ని వదిలించుకొని ఒడ్డెక్కాలి. అఫ్కోర్స్ మేము సాయం చేస్తాం, అందులో డౌట్ లేదు. సో ముందుగా మనం ఆలోచించాల్సింది, గత సంవత్సరం లేదా గత 2 ఏళ్లుగా మనం ఏమి చేసాం, అంత క్రితం చెయ్యందేంటి. ఒకవేళ ఇటీవల మీ ప్యాంటు టైట్ అయింది, మీ నడుము సైజు పెరిగింది, అది మీరు గమనిస్తున్నారా? సో గమనించినప్పుడు మరి వెయిట్ పెరుగుతున్నాం కాబట్టి దానికి మీరు ఏం స్పందించారు మీ బాడీకి? ఇప్పుడు మనం కారు తోలుతూ ఉంటాం లేదా బైక్ తోలుతూ ఉంటాం, అది కొంచెం యాక్సిలేటర్ ఇచ్చినప్పుడు ఈజీగా లాగలేకుంది అనుకోండి, ఇమీడియట్గా బరువు ఎక్కువ ఉందేమో చూడు. అవును, కారు అయితే ఆ డిక్కీలో ఏమైనా అనవసరంగా సామాన్లు ఏమైనా పెట్టాం, అది దించేసి వెనక ఎవరైనా కూర్చోంటే దిగండనో ఏదో చేసుకుంటాం కదా. మరి దీనికి ఏం చేసాం మనం? మన బాడీకి వెయిట్ పెరిగితే ఎందువల్ల వచ్చిందని తెలుసుకోలేకపోతున్నాం. అది సో ఇటీవల మన ఆహారం, ఇప్పుడు మనం ఊర్లో ఉన్నాం, అప్పుడు ఎలాగ మనం తినేవాళ్ళం, ఏం చేసేవాళ్ళం, లేదా ఇదివరకు ఉన్న ఉద్యోగంలో మనం ఏం తినేవాళ్ళం, ఎలా తినేవాళ్ళం, ఇప్పుడు ప్రమోషన్ వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఏదో ఒకటి. సో అవాయిడ్ చేయాల్సిన ఐటమ్స్ సార్, అందరికీ తెలుసు ఈ విషయాలు, బట్ మళ్ళీ కూడా సింపుల్ నుంచి చెప్తున్నా. ఫస్ట్ షుగర్ మానేయాలి. షుగర్ పేషెంట్ అయి ఉండాల్సిన అవసరం లేదు, షుగర్ మానేయాలి. ఫ్యాటీ లివర్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా షుగర్ పూర్తిగా అవాయిడ్ చేయాలి. పూర్తిగా షుగర్, జాగరీ అండ్ కొత్తగా ఈ షుగర్ ఫ్రీ అలవాట్లు పెట్టుకోకండి. ఓకే, అవి కూడా తీసుకోకూడదు, అవసరం లేదు. సో షుగర్ ఉన్నవారైనా సరే, షుగర్ లేనివారైనా సరే ఇదే డైట్. రెండోది, మనం ఆయిల్ వినియోగం ఎంత అవుతుంది నెలకి అంటే ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి సార్? ఇప్పుడు ఉదాహరణకి ఇద్దరున్న కుటుంబంలో మీరు నెలకి ఎంత ఆయిల్ కొంటున్నారు? 1 లీటర్ కొన్నారా, 2 కొన్నారా, 3 కొన్నారా, 4 కొన్నారా, 5 లీటర్లు కొంటున్నారా? దాన్ని బట్టి తెలిసిపోయిందిగా. చివరిసారిగా ఆయిల్ ఎప్పుడు కొన్నారు, ఇప్పుడు మళ్ళీ ఆయిల్ ఎప్పుడు కొన్నారు, ఎంత కొన్నారు, అంటే అంతకు ముందుకి ఇప్పటికి, అంటే అంతకుముందు అంతా కూడా మనం లెక్క వేసుకోవచ్చు. మీరు చెప్పండి. అంటే ఒక మనిషి, మీరు చెప్పినట్టుగా ఒక ఫ్యామిలీలో 2 ఉంటారు. అవును, ఆ ఇద్దరికి ఎంత ఆయిల్? 1 లీటర్ ఆయిల్ ఎక్కువ నెలకి. 1 లీటర్ మాత్రమే వాడాలి? ఎక్కువ అంటున్నా, అది కూడా ఎక్కువ. 1 లీటర్ కూడా ఎక్కువ అంటున్నా. సో ఇది ఆలోచించండి. ఎప్పుడైతే ఒక వ్యక్తి అసలు ఫ్యాటీ లివర్ కూడా లేదనుకుందాం, బట్ కొంచెం వెయిట్ పెరుగుతున్నారు అనుకుందాం, అక్కడనే ఫుల్ స్టాప్ పెట్టేయాలి. అది ఫ్యాటీ లివర్ వరకు వెళ్ళకుండా ఉంటుంది. ఇంకా వెళ్ళిన వాళ్ళు వెనక్కి రావడానికి ప్రయత్నాలు గట్టిగా ఉండాలి అప్పుడు. సో ఆయిల్ తగ్గించాలనుకుంటున్నాం. రెండోది, సాల్ట్ కూడా తగ్గించాలి. సాల్ట్. సార్ నాకు బీపీ లేదు కదా, బీపీ ఉండాల్సిన అవసరం లేదు.
అయినా కూడా సాల్ట్ తగ్గించాలి. సరే, రీసెంట్గా చాలా మంది కూడా పింక్ సాల్ట్ అని వాడుతున్నారు. కరెక్టే. మామూలు సాల్ట్ కంటే కూడా పింక్ సాల్ట్ చాలా better ఫైనల్గా మన బాడీకి కావాల్సింది, మనం చేస్తున్న ఏసీలో కూర్చొని చేసే పనులకి 3 గ్రాములు ఉప్పు పర్ డే ఎక్కువ. కేవలం 3 గ్రాములు మాత్రమే. కేవలం 3 గ్రాములు మాత్రమే. మనం ఎద్దులు పెట్టుకొని మడి దున్నుతున్నాం, దొరకట్లేదు, పొలం చుట్టూరు తిరుగుతున్నాం, పొద్దున్నే బావిలో నుంచి 20 బిందులు నీళ్లు చేయింది, తోడట్లేదు, కుటుంబానికి మొత్తం నీళ్లు పోసి ఆ 2-3 గేదెలు కడుగుతున్నాం, అసలు గేదెలు అనేవి చూడట్లేదు మనం. పోనీ రిక్షా దొక్కుతున్నాం విజయవాడ నెల్లూరులో, ఇంటి నుంచి ఆఫీస్కి రావాలంటే కారు, కారు నుంచి ఆఫీస్కి పోవాలంటే కారు, పోనీ ఒక 5 స్టోరీ బిల్డింగ్ ఒక 4 సార్లు పైకి ఎక్కి దిగుతున్నాం, ఎక్కాలంటే లిఫ్ట్, దిగాలంటే లిఫ్ట్. సో ఉప్పు ఎక్కడ ఖర్చు అవుతుంది బాడీకి మరి? లేదు. సో అలా ఆలోచించండి. వెరీ సింపుల్ అండి. సాల్ట్ తగ్గించాలి ఓవరాల్గా. రోజుకి 5 గ్రాములు వాడాలి. 5 కూడా వద్దంటున్నా, 3 గ్రామ్స్. ఎలా సాధ్యం సార్? ఈ లైఫ్ స్టైల్ సార్ మీరు అనుకుంటున్నారు అద్భుతంగా పాటిస్తూ జనాభా చాలా హాయిగా హ్యాపీగా ఉంటున్న వారిని మీరు గుర్తించట్లేదు. ఎంతో మంది పూర్వకాలంలో వాడేవారు కదా. పూర్వకాలంలో దాని తగినట్టుగా శారీరక శ్రమ ఉండింది కదా సార్. ఓకే. రోజుకు ఉదయం నుంచి మనిషి రాత్రి వరకు పని చేయాలంటే 3000-4000 క్యాలరీస్ ఫుడ్ పడాలి. ఇప్పుడు మనం చేసే పనికి అసలు 1000 క్యాలరీస్ ఫుడ్ ఎక్కువైపోతుంది. ప్రతిరోజు వాష్రూమ్ వెళ్ళి వచ్చిన తర్వాత మీరు వెయిట్ చూసుకోండి. మార్నింగ్ వాటర్ కూడా తాగకుండా ఎంటీ స్టమక్. ఒకవేళ మీరు ఎంటీ స్టమక్ తాగుతుంటే తాగేసేయండి. దట్స్ ద సేమ్ థింగ్. మళ్ళీ తాగేసేసుకోవచ్చు. బట్ జస్ట్ వాష్రూమ్ నుంచి బయటకు వచ్చిన వెంటనే ఒకసారి చూసుకోండి. అది స్నానం చేసిన తర్వాత కావచ్చు, వాట్ ఎవర్, బట్ ఒక టైంలో యాజ్ ఇట్ ఈస్గా చూసుకుంటే మీరు ఇప్పుడు పెళ్ళిళ్ళు సీజన్ జరుగుతుంది, 2-3 పెళ్ళిళ్ళు వచ్చిన తర్వాత మీ వెయిట్ ఎట్లుంటుంది, ఆ ఎక్స్ట్రాగా మీకు వెయిట్ పెరుగుంటుంటే మళ్ళీ ఒక 5 డేస్లో ఆ వెయిట్ తగ్గిపోయేటట్టుగా చూసుకోండి. ఇట్లా మీ మీద మీరే దృష్టి పెట్టాలి. ఓకే సార్, మీరు చెప్పినట్టుగా షుగర్ అవాయిడ్ చేస్తారు, ఆయిల్ అవాయిడ్ తగ్గించాం, తర్వాత ఉప్పు తగ్గించాం, సాల్ట్, నెక్స్ట్ ఫ్రైడ్ ఐటమ్స్, తర్వాత మనకి స్పైసీ ఫుడ్స్ కంప్లీట్గా తగ్గించుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా మనకి సాఫ్ట్ డ్రింక్స్, ఎట్టి పరిస్థితుల్లో సాఫ్ట్ డ్రింక్స్ మంచివి కావు లివర్కి. ఓకే. ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచిది కాదు. మినిమం శారీరక శ్రమ పర్ డే బాడీకి ఉండాలి. ఎక్సర్సైజ్ కావచ్చు, సూర్య నమస్కారాలు కావచ్చు, మీరు జిమ్కి వెళ్ళొచ్చు, స్విమ్మింగ్, ఏదో ఒకటి చెయ్యాలి. మీరు శారీరక శ్రమ చేస్తున్నప్పుడు మీ లివర్కి హాయిగా ఉంటుంది. మనం ఏమి పని చేయకుండా, మనం సిస్టమ్ ముందు కూర్చోండొచ్చు, లేదా డాక్టర్గా నా పని నేను చేస్తుండొచ్చు, బట్ శరీరం కదలకుండా కూర్చొని మనం చేసే పని వల్ల లివర్కి ఒత్తిడి, లోడు, అందులోనూ మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు అది ఇంకా లోడ్ అయిపోతుంది బాడీకి. అంటే మీరు అన్నట్టుగా ఈ స్వేదగంధ్రాల ద్వారా బయటికి వెళ్ళిపోవాల్సినటువంటి అన్నీ కూడా పోకపోవడం వల్ల వచ్చే సమస్య ఫ్యాటీ లివర్. ఎందుకంటే లివర్ అనేది ఒక పవర్ హౌస్, అదే మన సిస్టమ్ మొత్తం మెయింటైన్ చేసేది. ఆ గ్రంథుల్లో నుంచి ఎక్కడ కూడా మీరు అన్నట్టు చెమట అనేది బయటకు పోవట్లేదు అసలు. నెక్స్ట్ వాటర్ బాగా తాగాలి. ఫ్రూట్స్, వెజిటబుల్స్ మంచివి తీసుకోవాలి. మనం తీసుకోండి ఆహారం కూడా తేలిగ్గా అరిగిపోయేది ఉండాలి. ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఆహారం తీసుకున్నప్పుడు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అసలు మీ పొట్ట పేగులు ఎక్కడున్నాయో కూడా మీరు ఫీల్ అవ్వరు. చూడండి, అది లివర్కి ఇష్టం. ఎప్పుడైతే మనం తిన్న తర్వాత మనకు కొంచెం తెలుస్తూ ఉంటుందో భాగాలు, అవన్నీ లివర్కి కష్టం, హెవీ అయినట్టుగా. ప్లస్ ఎటువంటి ఇతర సమస్యలు లేని వాళ్ళు కొంచెం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కానీ, లేదా ఫాస్టింగ్, ఉపవాసాలు ఇట్లాంటివి కూడా ఆచరించడం మంచిదే. అలాగే చాలా మంది కూడా మద్యం అలవాటు ఉన్న వాళ్ళకి కూడా ఫ్యాటీ లివర్. నేను ఇప్పుడు సామాన్యుల గురించి మాట్లాడుతున్నా. నేను ఇంకా షుగర్ పేషెంట్ గురించో, లేదా మద్యం అలవాటు ఉన్న వారి గురించో, లేదా ఇంకేదో ఇష్యూ ఉన్న గురించి అలవాటు లేకుండా తనకి డయాబెటీస్ కూడా లేని వాళ్ళకి మీరు చెప్పింది నేను సింపుల్గా చెప్పాను. ఇప్పుడు ఇవన్నీ ఉన్నప్పుడు బోనస్లు మన దగ్గర ఉన్నాయనుకోండి, ఇంకొంచెం ఎక్స్ట్రా కష్టాలు ఉంటాయి. ఇంకా స్ట్రిక్ట్గా ఉండాలి. అంటే షుగర్ ఉన్నవారు ఖచ్చితంగా షుగర్ కంట్రోల్లో పెట్టుకోవాలా. కంట్రోల్లో షుగర్ లేకపోయినా కూడా లివర్కి మళ్ళీ లోడ్ పడుతుంది. కోర్స్ ఫ్యాటీ లివర్ ఉన్నప్పుడు కొంచెం మందులు మేము చూసుకొని ఇస్తాం. ఈ రోడ్డు ట్రాఫిక్ జామ్ ఉంటే మనం ఇంకొక రోడ్లో వెళ్తాం, ఆ రోడ్లో కొంచెం గుంతలు ఎక్కువ ఉంటే ఇంకొక రోడ్ ఏదైనా వీలుంటే ఇంకొక రోడ్లో వెళ్తాం. ఆ విధంగా మనం అడ్జస్ట్మెంట్లు చేసుకుంటూ ఉంటాం. అండ్ సంసార జీవితంలో ఉన్నవాళ్ళు హ్యాపీగా ఉండాలి, అది వెరీ ఇంపార్టెంట్. ఇటీవల ఇరువైపు వారు బిజీగా ఉండటం, వాళ్ళ వాట్ ఎవర్ ప్రయారిటీస్ ఉండటం వల్ల నెలకు ఎన్నిసార్లు కలుస్తున్నారు భార్య భర్తలు అనేది కూడా పెద్ద ప్రశ్నాత్మకంగా మారుతుంది. ఓకే, అది కూడా వెరీ ఇంపార్టెంట్. అంటే శృంగారంలో కలవకపోవడం కూడా కారణం. దాంపత్య జీవితంలో ఉన్నవారు హ్యాపీగా ఉండాలి అంటున్నాను నేను. ఓకే, ఇట్ ఈస్ మంచిది. అది మంచిది ఇన్ ద సెన్స్ ఇట్ ఈస్ న్యాచురల్ కదా. అండ్ మ్యారేజ్ లేట్గా అవ్వటం కూడా, అంటే ఇప్పుడు మనకు 23, 24, 25 లోపు మ్యారేజ్ అవ్వాలి, అబ్బాయి అయినా అమ్మాయి అయినా.
బట్ మ్యారేజే 30-35 వరకు డిలే అవుతుంది అనుకోండి, బాడీలో ఉండి ఎనర్జీ అంతా ఎటువైపు ఖర్చు అవుతుంది? ఖర్చు కాకపోతే అది స్టోర్ అవుతుందిగా, లివర్లోనేగా స్టోర్ అవుతుంది, అది ఫ్యాట్గా మారుతుందిగా. సో మగవారు కూడా మనం చెప్పిన పాయింట్ అన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే ఉమెన్లో లేట్ మ్యారేజ్ అవ్వటం, బిడ్డ లేట్గా అవటం కూడా వాళ్ళ ఎనర్జీ అనేది మళ్ళీ వెళ్ళి ఫ్యాట్గా లివర్లో స్టోర్ అవుతుంది. సో వారు ఒకవేళ ఇప్పుడు మనం గతంలో చూస్తే ఒక 5-6 మంది పిల్లల్ని కనేసేవారు తల్లి. సో అంటే తన ఎనర్జీ అంతా కూడా బిడ్డను కనటం, ఆ బిడ్డను పెద్ద చేయటం, పాలు పట్టడం, మళ్ళీ ఇంకొక బిడ్డ. సో ఎనర్జీ అంటే అక్కడ వెళ్ళిపోయేది అక్కడ. సో వారికి అప్పట్లో షుగర్ కానీ ఫ్యాటీ లివర్ కానీ ఇటువంటి ఇష్యూస్ లేవు. ఇప్పుడు ఇవన్నీ లేట్ అవుతున్నాయి కాబట్టి మీరు మ్యారేజ్ చేసుకొని వాళ్ళు పిల్లలు కావాలనుకునే టయానికి డాక్టర్ దగ్గరికి టెస్టులకు వస్తే చాలా రిపోర్ట్స్ కొన్ని సందర్భాలలో కరెక్ట్గా ఉండట్లే. థైరాయిడ్ బయటపడటం, కొంచెం షుగర్ ఉండటం కావచ్చు, లేకుండా అంటే ఫ్యాటీ లివర్ అన్నట్టు కావచ్చు, ఇవన్నీ ఉంటున్నాయి కదా. సో నేను రిమైండ్ చేయాలనుకున్న పాయింట్ ఏంటంటే ఏ వయసులో జరగాల్సిన కార్యక్రమం ఆ వయసులో జరగాల, పద్ధతిగా ఉండాలి అంటున్నాను నేను. సో సరదాగా చెప్పానండి. సో ప్లీజ్ మీరు ఏం అర్థం చేసుకున్నారనేది కూడా మీరు ఆచరించండి. దీని మీద ఇంకా మంచి వీడియోస్ కూడా ఉన్నాయి, మీరు డీటెయిల్గా కూడా మనం చూడొచ్చు. మన ప్రేక్షకులు కూడా మీకు ఏది నచ్చింది, దీంట్లో ఏమైనా కమెంట్స్ ఉంటే కూడా నెగిటివ్ కమెంట్స్ అయినా సరే సంతోషంగా పెట్టండి. ఇట్ విల్ హెల్ప్ ఎవ్రీవన్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.